शिवाय गुरवे नमः। 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 సృష్టి ఆదియందు కేవల చిన్మాత్రమే ఈ జగత్తు. స్వప్నద్రష్ట యొక్క చిన్మాత్ర స్వరూపమే స్వప్నంగా భాషిస్తుంది. ఆ విధంగా ఇది శాస్త్ర నిర్ణయం కనుక ముల్లోకములు ఈ బ్రహ్మమే అయి ఉన్నాయి. ఇట్టి దృఢ జ్ఞానమే మోక్షానికి ఔషధం. బ్రహ్మము అనే మహాసముద్ర జలమునకు ఈ సృష్టులు తరంగముల వంటి. తరంగములన్నీ జలమే అయినట్లుగా సృష్టులన్నీ బ్రహ్మమే. ఎండమావులలోని జలమునకు ద్రవత్వం ఎట్టిదో సృష్టుల అనుభవం అట్టిది. అయితే అజ్ఞానుల దృష్టికి దుఃఖమయమై ఎలా దాటిపోవాలిరా బాబు అనిపించే జగత్ అనుభవ వ్యవహారం జ్ఞానముచే తుడిచివేయబడుతోంది. అజ్ఞానం తొలగినప్పుడు ఈ జీవుడు జీవన్ముక్తుడవుతాడు. అట్టి జీవన్ముక్తునికి వ్యవహారార్థం శేషించి ఉండే అంటే మిగిలి ఉన్నది ఈ జగత్తు. ఇక అక్కడ అద్వైతమా ఏకమా అనేకమా అనే ప్రశ్నలు ఎక్కడివి? దేహం ఉన్నది కాబట్టి వ్యవహారం ఉంది కాబట్టి అనేకం ఉన్నాయని లేదు, ఏకం ఉందని లేదు, అద్వైతం ఉందని లేదు. అంతే, అది ఉంది. సృష్టి ఎలా ఉంది అంటున్నామో అతని వ్యవహారం కూడా ఉంటుంది అంతే. కానీ ఆ వ్యవహారం దీనికోసము ఇంకోటి అలాంటివన్నీ ఏమీ లేవు. జీవన్ముక్తునకు జగత్తుగా కనిపించేది బ్రహ్మమే. విదేహముక్తునకు బ్రహ్మమే ఉన్నది కానీ జగత్ అనబడేది లేదు. ఇది చెప్పినదే. రెండు ఒకటే అర్థాలు. అటు అంటే బ్రహ్మం ముందు జగత్ వెనకాల, జగత్తు ముందు బ్రహ్మం వెనకాల చెప్పారు. ఎలా చెప్పినా రెండు ఒకటే స్థితి, వేరే స్థితి ఏం లేదు. స్వప్న సుషుప్తులలో ఒకదానిలో దృశ్యం ఉండవచ్చు, రెండవ దానిలో లేకపోవచ్చు. కానీ రెండు నిద్రారూపాలే కదా. అలాగే జీవన్ముక్తునికి దృశ్యము బ్రహ్మముగాను, విదేహముక్తునికి బ్రహ్మము తప్పితే దృశ్యం మొదలే లేనిదిగాను అగుచున్నప్పటికీ ఆ ఇరువురి చిదాకాశం యొక్క మూల నిర్వచనం ఒక్కటే. కాబట్టి రెండిటి సుఖస్థితి సమానమే, భేదమేమీ లేదు. జాగ్రత్త స్వప్నములు ఒకే నిద్రలోని విశేషములు అయినట్లు జీవన్ముక్త విదేహముక్తులు ఒకే ముక్తి యొక్క పరమానంద భరితమైన రెండు ఆత్మ సాక్షాత్కార చమత్కారాలు. రాత్రి స్వప్నంలో కనపడిన నగరం లేచిన తరువాత ఆ భవనాలు ఎవరు కట్టారు, ఎందుకోసం అని పరిశీలించే ప్రయత్నం చేస్తారా? స్వప్నానంతరం స్వప్నం లాగానే బ్రహ్మమును తెలుసుకున్న తర్వాత ఈ దృశ్యం స్వప్న సదృశ్యంగా అంటే లేనిదిగానే భాషిస్తుంది, కనపడుతుంది కానీ లేదు. అప్పుడిక ఏ వివేకి ఈ జగత్తు గురించి ఆసక్తి కలిగి ఉంటాడు? కాబట్టి మీరు వివేకులో కాదో తెలుసుకోవాలి. దేని గురించి మనకి ప్రపంచం గురించి ఏదో తెలుసుకోవాలన్న ఆరాటం, అదేమిటి ఇదేమిటి, దేనికి? తెలుసుకున్నందువల్ల పోనీ మీరు ఏమిటి సాధించారు? దానివల్ల ఏమన్నా పొందారా? ఏదీ లేదని మీ అందరికి స్పష్టంగా తెలుస్తూనే ఉన్నది. తెలుసుకోవాలన్న అవసరం లేదు. సినిమాకి వెళ్ళొస్తారు, సినిమా ఎలా తీశారని అనుకుంటారా? లేదమ్మా. చూస్తారు, ఇష్టమైతే ఆనందిస్తారు, లేకపోతే చెత్త సినిమా అనుకుంటారు, వచ్చేస్తారు. అంతే తప్ప వీడు ఎలా చేశాడు, ఈ ఫైటింగ్ వాడు ఎలా చేశాడు, వాడు ఎందుకు చచ్చిపోలేదు, ఇలాంటివన్నీ ఉంటాయా? అప్పుడు వాడే అసలు సినిమాకి వెళ్ళడం ఎందుకు, వాడు ఎంజాయ్ చేయనప్పుడు. అయితే దానివల్ల వాడికి ఏమిటి ఉపయోగం?
నేను అది తెలిస్తేనే సినిమా చూస్తాను అంటే దాని అంత ముఖ్యం అనుకోవట్లేదు. కాబట్టి బంధంలో నీకు ఆనందాన్ని ఇచ్చాడు, ధర్మంగా ఆనందాన్ని ఇచ్చాడు కాబట్టి పరువులని హింస పెట్టేసి మనం ఆనందం పొందమని చెప్పట్లేదు ఆయన. నువ్వు ధర్మంగా ఉండు, ఆనందం నీ దగ్గరే ఉంది. వెతుక్కుంటూ రావడం కాదు, ధర్మం నీ దగ్గరే ఉంటుంది. ఆనందం, ధర్మం ఎప్పుడైతే నీ దగ్గర ఉంటుందో సర్వకాల సర్వవస్థ ఆనందం ఉన్నట్టే లెక్క. ధర్మం వేరు, ఆనందం వేరు కాదు. బాగా గుర్తుపెట్టుకో. ధర్మము అన్నప్పుడు అవతలి వాడు ఎలాంటి వాడైనా, అందుకే మనం ఎన్నోసార్లు బంధాల గురించి చెప్పుకున్నాం, అత్త కోడళ్ళు అలా. ఎందుకంటే మెయిన్ అక్కడే కదా అందరికి ఈగోలు వచ్చేస్తాయి. అత్తకి ఉంది, కోడలికి ఉంది, ఇద్దరికి ఈగోలు ఉన్నాయి. లేని వాళ్ళు తండ్రి కొడుకులు ఇలా బంధాల దగ్గర అది లేదనుకోండి, గుర్తించలేదు, అప్పుడు బాధ ఉందా? ఉండదమ్మా, ఉండదమ్మా. ఒక బంధం ఉన్నది. ఆ అమ్మాయి పెళ్లి కాకముందు ఆవిడ్ని అమ్మ అమ్మ అని పిలిచింది. బాగా ఇంకా అసలు చాలా ప్రేమగా ఉండేది. ఈవిడ తబ్బిబ్బు అయిపోయి వద్దన్నా సరే ఆ కొడుకిచ్చి పెళ్లి చేసింది. ఎందుకు, అయ్యో ఇంత మంచి పిల్ల మళ్ళీ దొరుకుతుందా అని ఏదో ఊహలు, పాపం మనుషులు బోల్తా పడతారు కదా, అందుకని పెళ్లి చేసేసి. పెళ్లి జరిగిన రాత్రి నుంచే, పొద్దున పెళ్లి జరిగింది, రాత్రి నుంచే ఆ అమ్మాయి ఆవిడని అమ్మ అని పిలవటం కాదు కాదు, అత్తగారు ఏమండి ఇట్లండి అంటాడు, ఆవిడని పిలవండి అంటాడు. ఇప్పుడు ఏమనుకుంటే ఏం లాభం? అంతే ఏమీ లాభం లేదు, పెళ్లి అయిపోయింది. సరే ఏదో అంది. అత్తగారు వెళితే చెప్పినట్టున్నాను నేను, కోడలు అన్నం వండలేదు, ఈవిడికి షుగర్లు అన్నీ ఉన్నాయి, టాబ్లెట్ వేసుకుంది తిందామని వంటింట్లోకి వెళ్తే వీళ్ళకి అన్నం వండల, కోడలు తనకి తన మొగుడికి వండుతుంది. అత్తగారికి మామగారికి అన్నం వండల, వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడే కోడలు పిలిస్తే వెళ్ళారు, కొడుకు కోడలు రండి రండి అని పిలిచారు, వెళ్ళారు అత్తగారు మామగారు, ఆహా ఓహా అనుకుంటే వెళ్ళింది. సరే అన్నం వండలేదు. ఇప్పుడు ఇది కోడలు తప్ప అత్త తప్ప అంటే ఏమిటి చెప్తారు? చెప్పలేమమ్మా. ఈ అత్తకి ఇన్ని జరిగిన ఆ పిల్ల కడుపుతో ఉంది, సరే మొత్తానికి ఆడపిల్ల పుట్టింది. అప్పటికైనా ఎవడ నోరు మూసుకుని ఉండొచ్చు కదా, నేనే పెంచుతాను, మంచి బుద్ధులన్నీ నేర్పిస్తాను, నాలాగా మంచిగా తయారు చేస్తాను అని. అంతే, మనవరాల్ని ముట్టుకొనివ్వలేదు. అక్కడి నుంచి ఇక్కడికి రాలేదు. మన ఎందుకు చెప్పండి, లేనిపోనివి నీకెందుకు, నీవి మంచి గుణాలని నువ్వు అనుకుంటే సరిపోయిందా? ఓకే అయ్యి ఉండొచ్చు, కోడలికి అవి నచ్చాలని నువ్వులేమి తీసుకురాలేదు అసలు ఆ పిల్లని. తీసుకొచ్చిన ఒక్క పూట ఎన్ని జరుగుతాయండి ఇలా, ఎన్ని లేవు బంధాలు. ఉంటాయి. ఇక్కడ ఎవరి తప్పు అన్నది కాదు ప్రాముఖ్యత, ఇద్దరు ధర్మం పాటించలేదు అన్నదే ముఖ్యం. ఈవిడేమనుకుంది, ఆహా చాలా ఇదిగా ఉంది, నన్ను చాలా నెత్తి మీద పెట్టుకుని చూస్తున్నాను. అప్పటి వరకు ఈవిడ ఎట్లా చెప్తే అట్లా ఆడింది ఆ పిల్ల. ఈవిడేమనుకుంది, ఆహా నా మాట వింటోంది, నేను చాలా గొప్పదాన్ని ఏదో అనుకుంది పాపం ఈవిడ. కాబట్టి ఇక్కడ తప్పుల కన్నా కూడా నువ్వు ధర్మంగా లేవు అన్నది పాయింట్. ఇలా ఎప్పుడైతే మనము ఆశించాం, కొడుకు సుఖం కన్నా కూడా ముఖ్యంగా ఏం ఆశించింది, తల్లి చూడాలనుకుంది. పెళ్లి చేసేది కొడుకని ఆశించింది. అదే మాట వింది కాబట్టి నేను కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తాను. ఎందుకంటే రేకి వచ్చింది ఆవిడ అడగడానికి, అస్సలు చేయొద్దండి పెళ్లి, మీకు చాలా నష్టం అని. అది నెత్తికి ఎక్కలే అప్పుడు, ఎందుకంటే అక్కడ ఒక స్వార్థం ఉన్నది ఆమెకు. ఆ పోన్లేండి వాడి కర్మ ఎలా ఉంటే వాడు అనుభవిస్తాడని, వాడు అనుభవించింది ఈవిడ ఇప్పుడు. అలా ఉంటాయి.
అప్పుడు అంటే స్వార్థంగా ఉన్నప్పుడు మంచి చెప్పిన బుర్రకు ఎక్కదు. ఆ, కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే మీలో ఒక స్వార్థం ఉంటుందో, ఈగో అంటే ఏంటండి? స్వార్థం కాదా? నేను అత్తను అన్న స్వార్థం కాదా? నేను కోడల్ని అన్న స్వార్థం కాదా? ఈగో అంటే ఏంటి? అది ఉన్నంత కాలము మీరు ఎప్పుడూ సుఖంగా ఉండలేదు. ఇక మరి జీవన్ముక్తి ఎలా లభిస్తుంది? లభించదు. ఎందుకంటే ఎంతసేపు మనం అవతల వాళ్ళలో తప్పులే చూస్తూ ఉంటాం. ఏ బంధం అయినా సరే, ఎవరైనా సరే స్వార్థం ఎప్పుడు ఇలాగే చేస్తుంది. వాళ్ళు ఎవరితో సుఖంగా ఉండలేదు. ఎందుకంటే స్వార్థం అనేది నీది, నీ ఆలోచన, నీ అభిప్రాయం. కాబట్టి వాళ్ళు ఉండలేరు సుఖంగా, వాళ్ళు ఉండనివ్వరు. అది వేరే విషయం. నువ్వు సంతోషంగా ఉంటే కదా అవతల వాడు నీ వల్ల సంతోషం పొందుతాడు. ఏమిటి ఉపయోగం? అవును. ఏమీ లేదు. ఆనందంగా లేనప్పుడు ఏమిటండి? ఏదున్నా కూడా ఏమైనా ఉపయోగం ఉందా? ఉండదు. ఏదీ లేకపోయినా మరి పని వాళ్ళు చూడండి ఎలా శుభ్రంగా ఉంటారు. వాళ్ళకి లక్షల అప్పు ఉంటుంది, అయినా సరే హాయిగా బిందాస్గా ఉంటారు. కొంతమంది ఉమ్, అన్ని ఉన్నా ఏడుస్తూనే ఉంటారు, ఏదో లేదని ఏడుస్తారు. ఉమ్, అది ఇక్కడ వివేకి అనేవాడు తెలిసింది ఉన్నది బ్రహ్మమే. అత్తైనా కోడలైనా కొడుకైనా అసలు ఏ బంధమైనా ఉన్నది బ్రహ్మం. నువ్వు బ్రహ్మంగా ఉండు, లక్షణాలు కలిగి ఉండి అదే విధంగా నువ్వు ప్రవర్తన చేసినప్పుడు నీకు అసలు వ్యతిరేకత ఎందుకు వస్తుంది? రాదు. అవతలి వాళ్ళు కూడా నిన్ను ఎంతో ప్రేమగా చూస్తారు. అసలు నీ దగ్గర నువ్వు ప్రేమ ఇస్తే కదా అవతలి వాళ్ళు ప్రేమ ఇవ్వడానికి. నువ్వు ఇచ్చిన అవతలి వాళ్ళు ఇవ్వలేదు అంటే అది వేరే విషయం. అయినా సహనంగా అలాగే నువ్వు ప్రేమనే ఇవ్వు. ఏమిటి, నేను ప్రేమించాను వాళ్ళు అయినా సరే అన్నారు, అయినా సరే ఇంకా సహనంగా నువ్వు ప్రేమనే పంచు. వాళ్ళలో ఉన్న భ్రమ వాడిని మార్చడా? ఆ సహనం నీలో ఉండాలి, నమ్మకం నీలో ఉండాలి. అంతే. కాబట్టి అజ్ఞానం తొలగితే ఉన్నది ఆనందమే, బ్రహ్మమే, వేరేది లేదు. రెండోది ఉంటే కదా అసలు. ఉన్నవి రెండే, బ్రహ్మము అజ్ఞానం. అజ్ఞానం లేదు అంటే ఉన్నది బ్రహ్మం. కాబట్టి నీలో అజ్ఞానం ఉందా, బ్రహ్మం ఉందా? స్వార్థమైన ఐడెంటిటీ అన్నా ఆశ అన్నా ఏదైనా అజ్ఞానమే. మీరు దానికి ఎన్ని పేరు, మీరు సాధన చేస్తూ నిత్య నామస్మరణ చేస్తూ వ్యవహారంలో గనక ఇలాంటి స్వార్థ బుద్ధి కానివ్వండి, ఏదైనా సరే భేద బుద్ధి మీరు కలిగి ఉంటే మీకు లభించదు. జన్మ వృధా అనే బాగా గుర్తు. సాధకులందరూ ముఖ్యంగా సత్సంగం వాళ్ళందరూ ముఖ్యంగా గుర్తు. నిరంతరం నామస్మరణ చేస్తున్నారు, వ్యవహారం లేకుండా కుదరదు. అందరికీ శుభ్రంగా అందరూ ఉన్నారు, బంధాలన్నీ ఉన్నాయి. కాబట్టి బంధాల పట్ల మీరు ఎప్పుడైతే భేదంతో వ్యవహరిస్తారో ఇదంతా వృధా అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకు? జన్మ మళ్ళీ లభిస్తుంది మీకు. ఇప్పుడు మీరు చేసే సాధన ఇహ జన్మ రాహిత్యం అని చేస్తున్నారు, అంతేగాని మళ్ళీ కొన్ని జన్మలు ఎత్తే ఆ తర్వాత జన్మ రాహిత్యానికి చేయటం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. అలా చేసే వాళ్ళు ఉంటే నేనేం చేయలేను. ఏమంటే మాకు ఇప్పుడు అక్కర్లేదండి, ఇప్పుడు మటుకు నేను సాధించాల్సిందే ఉన్నవాళ్ళని అని అనుకుంటే అది మీ కర్మ మాత్రమే. అది దానంత అవివేకము మూర్ఖత్వము ఇంకోట్లేదు. అందుకని ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలని కృష్ణ పరమాత్మ చాలా సార్లు. నిన్ను నువ్వు ఉద్ధరించుకో, వాళ్ళు అవతల వాళ్ళు ఎలా ఉంటే నీకెందుకు? వాళ్ళు పెట్టారా పెట్టలేదా ఏమిటి మనకు అనవసరం. నువ్వు సహనంగా దృఢంగా ఎస్ ఉన్నది బ్రహ్మమే నాతో సహా, కాబట్టి నేను బ్రహ్మ లక్షణాలే కలిగి ఉంటాను అన్న దృఢమైన అభిప్రాయం కలిగి ఆచరణ అలాగే ఉంచు. ఆచరణే అత్యంత ముఖ్యం. నామస్మరణ అన్న ఆచరణే కదా, వ్యవహారంలో అన్నా కూడా ఆచరణే కదా. కాబట్టి ఆచరణ అత్యంత అవశ్యం. సరే. తత్వజ్ఞుడు సృష్టి ఆది యందు నిర్వికల్పము నిర్విషయమగు ఆత్మయందు సృష్టి జనించడానికి అసలు కారణం లేదు. కాబట్టి సృష్టి ఉన్నదా లేదా అంటే నీకు దాంతో సంబంధమే లేదు. సృష్టి యొక్క యథార్థ జ్ఞానం కలగగానే
స్వప్న దృశ్యంలాగా ఈ జగత్తు బాధితము అంటే నశిస్తుందని అర్థం. అందుచేత ఇందు దుఃఖాదులు కలిగి ఉండటం అర్థం లేని పని అని గ్రహించి ఉంది. కాబట్టి వీడు తిట్టాడు, వాడు సరిగ్గా చూడలేదు, వీడు నాకేం ఇవ్వలేదు, వాడే తినేశాడు, నాకేం పెట్టలేదు. ఎవడికి ఎవడండి పెట్టేది? నీదే అసలు డబ్బు. నువ్వు పెట్టాల్సి వచ్చింది, సంతోషంగా పెట్టు. బ్రహ్మజ్ఞాన ఉద్దేశంతో పెట్టారనుకోండి, నీకేనాడు లోటు చేయదు. ఏ విషయంలో, కేవలం డబ్బు విషయం అనొచ్చు. లేదు, నేను అందుకే పదే పదే అడుగుతాను, ఇబ్బంది ఉంటే చెప్పాలి. ఇబ్బంది లేదు, సంతోషంగానే ఉంది, పెట్టండి, నష్టమేంటి? తరతమ భేదం లేనప్పుడు మనం ₹1 పెట్టడంలో దోషం లేదు. భేదం ఉన్నప్పుడు మనసు వేరే విధంగా ఆలోచిస్తుంది. అది రాకూడదు. దాని బదులు అమ్మా ఇబ్బందిగా ఉంది, నాకు ఇవి ఇచ్చేయండి అన్నారు అనుకోండి, మనసులు శుద్ధంగా ఉంటాయి. ఎందుకంటే అదేదో జాన్ పూచ్ గారు అని మన మనసుల్ని మనము కలుషితం చేసుకోరాదు. ఎప్పుడు కూడా ఎప్పుడూ చేసుకోరాదు. గురువు తీసుకోమన్నారు, తీసుకోండి. గురువు అడిగారు నీకు ఇబ్బంది ఉందా? లేదమ్మా నేను పెట్టుకుంటాను, సంతోషం. ఇప్పుడు వాళ్ళు అక్కడ వాళ్ళు మళ్ళీ రావాలంటే వచ్చే వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోమని చెప్తారు. ఇప్పుడు మనమే ఉన్నాక నాకు పెట్టింది అనుకోండి, నేనేమంటాను. ఎందుకంటే మనసు స్వచ్ఛమైన తర్వాత గురువు ఇక భేదము ఇది చెయ్యడు. ఎప్పుడు స్వచ్ఛంగా లేదో అప్పుడు లేదు, తీసుకోవాల్సిందే. కాబట్టి మనసు స్వచ్ఛమైంది. స్వచ్ఛమైన తర్వాత భేదం లేదు. అది ఏ వస్తువైనా అంతే, డబ్బనే కాదు, ఏదైనా అంతే. భేదము నీ దగ్గరే ఉంది, ఆనందము నీ దగ్గరే ఉంది, భేదము నీ దగ్గరే ఉంది, అన్ని నీ దగ్గరే ఉన్నాయి. నువ్వు ఏది బయటకి ఇస్తే అదే నీకు రిటర్న్ వస్తుంది కదా. పిల్లల్ని మీరు విసుక్కుంటూ అలా చేసుకుంటూ పెంచారు, వాడు అప్పుడు నోరు మూసుకుని ఉంటాడు. పెద్దయ్యాక వాడి హయా వస్తుంది డెఫినెట్ గా. అప్పుడు వాడు నిన్ను విసుకోడా? డెఫినెట్, ఎందుకంటే వాడు అలాగే పెరిగాడు, వాడు అదే ఇస్తాడు నీకు. నిన్నేం ప్రేమగా చూడరు. ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే తల్లిదండ్రులు ఎలా ఉన్నా పిల్లలకి మంచి సంస్కారాలు కలిగి పిల్లలు తల్లిదండ్రులను ప్రేమగా చూస్తారు. చాలా రేర్ కేసు. అది వాళ్ళ అదృష్టమా అని అంటే ఆలోచించడం కానీ వీడు అని అనకండి. ఎందుకంటే మీరు అద్వైతంలోకి ఉన్నారు. అద్వైతం వాళ్ళు మళ్ళీ కర్మల గురించో అదృష్టాల గురించో మాట్లాడకూడదు. ఎన్నో చూస్తున్నాం మనం, ఎంతమంది ఎన్ని అనుభవిస్తున్నారు. కాబట్టి మనం అనుభవిస్తామా అనుభవించమా అన్న ఆలోచన అద్వైతంలోకి వచ్చాక సాధన చెయ్యి, పరులతో చక్కగా ప్రేమగా ఉండు. మనస వాచ కర్మణ నువ్వు ప్రేమగా, అవతల వాడు ఎలా ఉన్నా సరే నువ్వు. ఒకటి ఆలోచించండి, మీరు ఎలా ఉన్నా గురువు మీతో ప్రేమగా ఉంటున్నాడా లేకపోతే వేరేగా ఉంటున్నాడా? మరి గురువు అలా ఉంటున్నప్పుడు ఆ గురువు యొక్క శిష్యులను చెప్పుకుంటున్న మీరు వేరే వాళ్ళతోటి ఎలా ఉంటారు? వేరే వేరే విధంగా తప్పు కదా. ఈ ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఎప్పుడు. అరే నేను నా మనసులో ఎన్నో ఉన్నాయి, ఇంత ముందు అంతా మీటర్లో లేవా అన్నా కూడా ఎన్నో ఉన్నాయి. ఏదో అంటే చాలా రకరకాలుగా నేను ప్రవర్తన చేశాను, అయినా గురువు ఎప్పుడు నాతో ప్రేమగానే ఉన్నారు కదా, నా యందు భేదభావం చూపించారు. కాబట్టి ఇప్పుడు నేను కూడా అలా ఉంటేనే నేను గురు స్థితిని పొందుతాను కాదు, ఆ బ్రహ్మ స్థితిని పొందుతాను. గురువు నాకు ఆదర్శం అని చెప్తున్నారు, గురువే దైవం అంటున్నారు, గురువే బ్రహ్మం అంటున్నారు, గురువు మాట వేదవాక్ అన్నారు. కానీ మరి గురువు నుంచి మీరు ఏమిటి నేర్చుకుంటున్నారు? అరే నేను ఎందుకు ఉండలేకపోతున్నాను, అవతల వారి అంటే నాకు ఎందుకు ద్వేషం వచ్చింది? ఎందుకు వచ్చింది? నువ్వు ఐడెంటిటీని కోరుకున్నావు. అక్కడ నువ్వు బంధాన్ని చూస్తున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు ఐడెంటిటీని కోరుకున్నావు. నేను ఫలానా, నేను అమ్మను అన్న భావన వచ్చినా నీకు స్వార్థం వస్తుంది. కేవలం అత్తగారికే ఈగో వస్తుంది కాదు, తల్లి కూడా అనుకుంటుంది నేను తల్లిని, నా మాట వినడా. వీడు కొడుకు వైపు అలాగే చూస్తుంది, కూతురు వైపు అలాగే చూస్తుంది. బంధం గుర్తొస్తే భయంకరం జీవితం. బంధమే అజ్ఞానం కదా. మిమ్మల్ని ఏమి బంధాలను వదిలేసి పారిపోమలేదు, వెళ్ళిపోమలేదు, వచ్చేయమలేదు. బంధముల దగ్గర బ్రహ్మ భావనతో ఉండండి అని.
ఎప్పుడైతే అది నీవు మనసులో దృఢంగా పెట్టుకుంటావో అవతల వాడిని నువ్వు చూడ. రావణాసుడి దగ్గరని అంటే తమ్ముడే సొంతగా విభీషణుడిని రాముడు అవమానించాడా? శరణాగతి పొందిన వాడిని నేను రక్షించాలను, అంతే తప్ప వాడు నా శత్రువు యొక్క తమ్ముడు కాబట్టి నేను అతన్ని చేరదీని అన్నాడు, అందరూ అన్నారు. కానీ రాముల వారి బ్రహ్మం, ఆయన అనలేదు. అదే తేడా. మిగతా వాళ్ళందరూ కూడా విన్నారు కానీ బ్రహ్మతత్వం వాడికి పంట పట్టలేదు. రాముల వారు బ్రహ్మస్వరూపం కాబట్టి వాళ్ళు వచ్చి అడిగితే ఆయన శరణాగతి ఇచ్చారు. అక్కడేం మనం చెప్పుకున్నట్టు కంఠంలో కొడితే చచ్చిపోతారు అవన్నీ ఏమి చెప్పలే. బ్రహ్మానికి ఒకటి చెప్పాలా? అవన్నీ తర్వాత కల్పిత కథలు అవన్నీ కూడా. అది ఇంటి గుట్టు లెక్కకు చేయటం అవన్నీ వచ్చాయి అంటే తర్వాత కొంతమంది రాముడి మీద అభిమానం నుండి ఏదో అట్లా ఏదో అలాగా తమ్ముడు వచ్చి అలా చెప్పాడు, అందుకంటే రాముడు అక్కడ బాణం వేసి చంపాడు. ఎంత అపకీర్తి రాముడికి అసలు! అది ఆలోచించలేదు. ఇది రాముడికి అపకీర్తి కదా. రాముడు అంత అంటే వీరత్వం లేనివాడా? అలాగే వస్తుంది కదా, అపకీర్తి కదండి. కానీ సరే ఎవరో వాళ్ళు అభిమానంతో రాసుకున్నారు, మనం చదివాము. దానివల్ల ఇప్పుడు ఎవరికి నష్టమే లేదు. నమ్మినా నమ్మకపోయినా ఆ పురాణాన్ని మనంటే ఆ కథల నుండి మీకేం నష్టం లేదు ఎవరికి. కానీ ఇప్పుడు నువ్వు ఆచరణలో పెట్టకపోతే నువ్వు జన్మరాహిత్యం పొందలే. కాబట్టి నువ్వు ప్రయత్నపూర్వకంగా అయినా సరే వ్యవహారంలో బ్రహ్మముగానే ఉండాలి, అంటే ప్రేమగానే ఉండాలి అంతే. ఏదైనా సరే నువ్వు మనసుకి చిన్న విషయం తీసుకున్నా అది నిన్ను అసలు ప్రశాంతంగానే ఉంటుంది. ఎందుకంటే నువ్వు తీసుకున్నది నెగటివ్ గా తీసుకున్నావు. చూసావా వాళ్ళు ఎలా చేశారు, నేను ఎంత చేశాను వాళ్ళకి అని అన్నారు అనుకోండి. కూతురు విషయంలో కూడా ఉంటే మీరు ప్రశాంతంగా ఉండగలరా? అదేమవుతుంది, అది కాస్త ద్వేషంగా మారుతుంది, క్రోధంగా మారి. కాబట్టి ఇక్కడ మీ అందరూ కూడా ఎవరైతే జన్మరాహిత్యమే మా లక్ష్యం అని దృఢంగా అంటారో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రయత్నపూర్వకంగా బ్రహ్మ ప్రయత్నం అసలు ఆ విధంగా మనసా వాచ కర్మణ ప్రేమగానే ధర్మంగానే ఉండి తీరండి. ఆప్షన్ పెట్టుకోరాదు. ఆప్షన్ పెట్టుకున్నారా జన్మలు లభించి తీరుతాయి. ఎందుకంటే ఇవాళ ఒక ఆప్షన్ ఆ తిట్టాలే అని మీరు అంటే రేపు 2 తిట్లు అవుతాయి, ఎల్లుండికి 4 అవుతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు మిమ్మల్ని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప పొరపాటున కూడా మనం అలాంటివి చేయాలి. మీ దోషాలే మీకు గుదిబండలు అంటారా ఇంకోటి అంటారా మీ ఇష్టం. అలాగే జాగ్రత్తగా ఉంటానమ్మా, మీరు చెప్పినట్టుగానే జాగ్రత్త ఉంటుంది. దృష్ట్యా స్వప్నంలో వివిధ వాసనలచే ఆయా విశేషాలు ప్రదర్శనమై ఉండినప్పటికీ స్వప్నం అసత్యమేనని తెలుసు కదా అందరికీ. అది నిజమా? కాబట్టి ఈ యొక్క బంధాల నుండి వ్యవహారాల నుండి ఇవన్నీ కూడా అసత్యాలే. ఎందుకంటే నీకు నువ్వే తాకానా. ఒకప్పుడు వాళ్ళంటే ప్రేమ అన్నావు, మరి అన్న ఒక 2 నిమిషాలకే నీకు వాళ్ళ ఎందుకు ద్వేషం కలుగుతుంది. మరి అది ఎలా సత్యం? అదేమిట్రా అంటే నువ్వేదో కారణం చెప్తావు. కారణాలు నీవే, భావాలు నీవే, వ్యవహారము నీవే. కాబట్టి దుఃఖము నీవే. దుఃఖం పక్కవాడికి వచ్చిందా? లేదమ్మా. అలాగే ఈ జగత్తులోని ఆయా వాసనా సమూహములు దగ్ధమైన కాగితపు ఆగ్రహం వలె దానికి ఏమాత్రం క్లేశం కలిగించదు. ఈ విధంగా తత్వబోధతే ఈ దృశ్యం భ్రాంతి మాత్రంగా నిశ్చితమై బాధితం అవుతుంది. అంతేగాని జగత్తు పరమాణువుల సంయోగ వియోగమను కర్మ వ్యవహారముల ఫలితమను దీనికి మూల కారణం దైవమో అని నిశ్చయం కలిగి ఉన్నంత కాలం భ్రాంతి తొలగదు. ఇదే ముఖ్యం. కాబట్టి ఏమండి నా పూర్వజన్మదండి అదండి ఇదండి మీకు బోధలు ఎక్కడన్నా చెప్పబడిందా? లేదు. పూర్వజన్మల పుణ్య ఫలముగా మీరు ఈ రోజు ఇక్కడికి అనుకుంటే అనుకోవచ్చు గాక, అది కాదు మీకు తెలియబడింది. ఇదే గుర్తుపెట్టుకోండి. అలాగే జన్మల ఫలితంగా అని అన్నారు తప్ప పోనీ
ఒకనొకతో అంతే అన్నారు తప్ప అదే ఇది అని చెప్పబడలేదు. మీరు చాలా గొప్పవాళ్ళండి, మంచి కర్మలు చేశారు అంటే మీకే నవ్వు వస్తుంది కదా. చెడు కర్మలు అవును. చేయట్లేదు, స్టిల్ ఇప్పటికే అలా కూడా జరుగుతున్నాయి కదా. కాబట్టి అవును. మరి మీ కర్మల ఫలితంగా మీకు అద్వైతం తెలియబడిందని అనగలరా మీరు? 100% నెవర్. అనలేమమ్మా. ఆయన లేదు. అనుగ్రహం అంతే. అంతే. కాబట్టి అవన్నీ అనకూడదు. కేవలము ఇప్పుడు నాకు తెలియబడింది కాబట్టి ఇప్పుడు నేను దాన్ని ఉపయోగించు. ఆ అమృత ఫలం అనండి, ఇంకోటనండి, ఏదైనా సరే ఇప్పుడు నేను పొందాలి. ఎందుకంటే నా లక్ష్యం అదే. నేను అంటే ఒక మనిషిగా నేను జన్మించాను. జన్మించిన తర్వాత నాకు గురువు ద్వారా అనండి, బ్రహ్మానుగ్రహం అనండి, ఏదైతే మీ డైలాగు నాకు తెలియబడింది జ్ఞానం. కాబట్టి నేను జ్ఞానిగానే ఉంటాను తప్ప అజ్ఞానిగా ఉండను అని తీర్మానించుకోవాలి. అంతేగాని మన జీవితాలు ఏమైనా శాశ్వతం ఏంటండి? పోనీ మనం 80 ఏళ్ళు గ్యారంటీ జీవిస్తామని ఉందా ఎవరికైనా? 80 ఏళ్ళు జీవిస్తానండి డెఫినెట్ గా. కాబట్టి 70 ఏళ్ళు నా ఇష్టం వచ్చినట్టుగా అందరినీ సతాయించేసి ఆ 10 ఏళ్ళు నేను సంపూర్ణ చేస్తానంటే అవుతుందా? అవ్వదమ్మా. మీరు ఒకరిని సంవత్సరంగా తిట్టండి, అప్పుడు ఆ రోజంతా సాధన చేయగలరు అసలు? మీ మనసులో మంచిగా వచ్చింది అనుకోండి, చేయగలరు. చేయలేమమ్మా. మరి ఇంకెందుకండి అవతల వాళ్ళని సాధించడం? అది ఏ బంధం అయినా సరే, ఇక్కడ ఒక బంధాలకి నేను విలువ ఇవ్వట్లేదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఏ బంధం అయినా సరే, ఎవరు బాధ పెట్టినా, ఎవరు ఏది చేసినా, చేసిన వాడే కదా అనుభవిస్తాడు. కర్తే కదా కర్మఫలం అనుభవించవలసింది. అవును. అవునమ్మా. జాగరూకతతో ఉండాలి. జగత్తు ఏదో కారణం చేత ఉన్నది అని గాని, సత్యమే అని గాని భావించినప్పుడు అది ఆ అనుభవం నాకు సత్యమే అనిపించినప్పటికీ జగత్ భ్రమ తొలగదు సుమా. శృతులు ఇది స్వప్న సదృశం అని సిద్ధాంతీకరించున్నారు కదా. మరప్పుడు అతి సమీపముకు స్వప్న దృష్టాంతాన్ని జగత్తుకు ఎందుకు సమన్వయించరాదు? జగత్తు స్వప్నం వలె భ్రాంతి అని చెప్పడానికి ఇంకొక ప్రత్యక్ష ప్రమాణం. ఇది భ్రాంతి కాక సత్యమే అయి ఉంటే అప్పుడు ఈ మనుషుడు తనకి ఇష్టమైన వస్తువులను స్వీకరించి అయిష్టమైన వస్తువులను త్యజించి వేసి హాయిగా సుఖంగా ఉండగలిగేవాడు కదా. పొద్దున్న చదివారు కదా ఏదో మీరు. ఇష్టమైనట్టుగా ఉంటే గొడవ ఎందుకు? ఇంకా కర్మ సిద్ధాంతం ఎక్కడుంది కదా. ఇష్టం లేదా అవతల వాళ్ళు పొడిచి చంపేయచ్చు, గొడవే లేదు అసలు వాళ్ళు. మన ఎట్లా చూడండి, అవసరానికి వాడు కావాలి, అవసరం లేనప్పుడు వాడితో పని లేదు. అవసరం ఉన్నప్పుడు పూజ చేయించుకుంటాం, ప్రేమగా మాట్లాడతాం. అవసరం లేదనుకోండి వాడిని తిడతాం, లేకపోతే నిరసిస్తాం. చూసారా? అది ఇష్టం అంటే ఇట్లా చూడండి ఎంత బాగుంది. కాబట్టి సత్యమే అయితే కనుక హాయిగా వాడు అయిష్టమైనవి త్యజించి ఇష్టమైనవి స్వీకరించి హాయిగా ఉంటాడు కదా. ఏది ఇష్టం అండి? ఎన్నాళ్ళు ఇష్టం ఉంటుంది చెప్పండి? ఒకప్పుడున్న ఇష్టం ఇప్పుడు ఉందా? లేదమ్మా. ఏమీ లేదు. తినగలరా? ఆవిడ వయసు అన్నాడు 10 కొబ్బరి కోళ్ళు లవ్జీ తినచ్చు. ఇప్పుడు 10 తినగలరా? తినలేమమ్మా కదా. అంటే ఇష్టం లేదు ఇప్పుడు. ఇప్పుడు ఇష్టం ఉంటే తినగలుగుతారు. ఇప్పుడు ఇష్టం లేదు కాబట్టి తినలేకపోతున్నారు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వయసు వచ్చింది ఇవన్నీ తర్వాత కారణాలు. ఇప్పుడు ఎందుకు ఇష్టం లేదు? నాకు వచ్చింది వయసు, ఇప్పుడు నేను తింటే నాకు ఏదైనా అవుతుందేమో అన్న భయము మిమ్మల్ని అయిష్టత పెంచింది కాదా? ఇప్పటికీ కొబ్బరి ఇష్టమే, కానీ మీ మనసులో ఒక భావం వచ్చింది, ఇప్పుడు తింటే నాకేదో అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు వయసులో లేను, హరాయించుకోలేను అన్న ఇది వచ్చింది. కాబట్టి అదే నాకేంటి అన్నప్పుడు తినలేరా 10 శుభ్రంగా తినొచ్చమ్మా. చూసారు తేడా? అర్థమవుతుంది ఇప్పుడు. ఇవే ఇష్టం ఉంటే ఎప్పుడైనా ఏదైనా చేయొచ్చు, కానీ వెంటనే మన మనసులో మన యొక్క అసక్తత మనకి తెలిసింది కాబట్టి అదంటే ఇప్పుడు ఇష్టం లేదు అంట. ఎప్పుడు తినలేనండి అంట. తినరా? అటొచ్చి ఇటొచ్చి తినరు. కాబట్టి సుఖాన్ని కలిగి ఉండేవాడు కదా. మరి అలా జరుగుతోందా? లేదు కదా. ప్రతి జీవుడు ఈ దృశ్యాన్ని వెంబడించి అనేక దుఃఖాలను కలిగి ఉంటున్నాడు. మరి ఎందుకండి దుఃఖాలు? మరి తీరు కూర్చుని ఎవడో నేడుస్తాడు,
ఇలాంటి లేదమ్మా. నాకు ఏమైనా ఆలోచించారు. అది లేదు. వేరు. బాధలో ఏదో అన్నప్పుడు కాసేపు ఏడాలంటే సరే ఏడవరా ఏడుతుంది బాధ ఉంది, ఏడు కాసేపు అని వాడు ఎంతసేపు పెడతాడండి ఏడవడం కూడా ఏడుస్తారు మీరు గంట సేపు అదే. ఏడు అంటే ఏడుస్తారా? ఇది ఎక్కడ నవ్వటము కష్టమే ఏడవటము కష్టమే, ఏది ఇది కాదు అసలు. అవును. నవ్వండి నవ్వండి అంటే నవ్వుతారా? లేదమ్మా. నవ్వలేదమ్మా. కాబట్టి భ్రాంతిని భ్రాంతిగా గమనించకపోవటం చేతనే ఈ గోల కదా. కాబట్టి దేనికి అది భ్రాంతే, బంధాలన్నీ అంతే, ఏదైనా అంతే. అదే మనకి ఇష్టం అయితే పిల్లల్ని పెంచడం అంటే వాడిని అక్కడి వరకే ఉంచుతాం కదా. 5 ఏళ్ల వరకే మనకు నచ్చింది అనుకోండి, ఇంకా వాడు ఒరే నువ్వు పెరక్క 5 ఏళ్ల వరకునే ఉండొచ్చు. అప్పుడేమో ఒరే ఇప్పుడు పెద్దగా పెద్దగా నువ్వు చిన్నప్పుడే నయంగా పెద్దగా ఇప్పుడు ఎదురుస్తున్నావు అన్నమాట. మనిషి ఎప్పుడు ఎదురకుండా ఉన్నదాన్ని గుర్తించడు, దానివల్ల వాడికి ఎప్పుడు బాధే, ఎందుకంటే భేదం వచ్చేసింది కాదు. అదే భేదం వాళ్ళు పెరుగుతారు, మనం పెరగలేదు. మనం మన ఇష్టం వచ్చినట్టు ఉన్నప్పుడు పిల్లలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఉంటే యాక్సెప్ట్ చేయట్లేదు చూసారా. మన ఇష్టానికే కదా వాళ్ళని అదిలిచ్చి బెదిరించేది కదా. డెఫినెట్ గా అదే. ఈ విధంగా ఈ జగత్తు భ్రాంతి మాత్రమేనని ఉపనిషత్తులు మొదలైనవన్నీ నిర్ద్వంద్వంగా సిద్ధాంతీకరించి చెప్పారు. అంత గట్టిగా అవి చెప్తే మనకి ఎందుకండి మళ్ళీ ఈ గోళలన్నీ? అంత బ్రహ్మాండంగా చెప్పాయి. వేదము బ్రహ్మము వేరు కాదు, వేదంలోంచి ఆ ఉపనిషత్తు దానికి దగ్గర అర్థాన్ని చెప్పాయి ఉపనిషత్తులు. కాబట్టి అవి వేరు కాదు, బ్రహ్మాన్ని సిద్ధాంతీకరించారు. ఎక్కడా కూడా మీకు శాస్త్రాన్ని లేకపోతే ఇంకోటిని చెప్పలేదు. అది బంధాల పట్ల ఇలా ఉండదు. ఎవడైతే ఏమండి నాకు అవంతా కుదరదండి నేను ఇదే చేసుకోవాలి, నాకు నేను అన్నగా ఏదో బంధాలుగా అన్నాడు, వాడికి శాస్త్రం కొన్ని చెప్పబడి ఒరే నువ్వు అన్న అంటే ఈ ధర్మాలు, భర్త అంటే ఈ ధర్మాలు, ఇవన్నీ నువ్వు చేసి తీరాల్సిందే, అవి చేపితే ప్రాయశ్చితాలు నానా గోళం చెప్పు. మరి అవన్నీ చేయాలి కదా. అవి చేయకపోతే మళ్ళీ నీకు అక్కడ పాపం వండుతుంది, నికృష్టపు యోనుల్లో జన్మ లభిస్తుంది. నేనంటలేదు అవన్నీ మన మీకు రాలేదు, నీచమైన నికృష్టమైన రాలేదు, యోనుల్లో జన్మ లభిస్తుందని వచ్చిందమ్మా. వచ్చిందమ్మా. మరి హాయిగా ఎవరే ఎందుకురా అలా అంతా పోయి అంత నువ్వు చేయగలవా? ఇప్పటి వరకు మీరు చేశారండి వ్రతాలు నోములు ఈ ఎన్నెన్నో చేశారు, ఒక్కడు చెప్పండి ఎక్కడన్నా దోషం లేకుండా చేశారు. నేను బాగా మనసు దోషం లేకుండా చేశాను. లేదమ్మా. చేయలేమమ్మా. మరి ఆ దోషాలన్నీ ఎన్నున్నాయి? అనేది బాహ్య దోషాల గురించి మాట్లాడలేదు. మీ మనసులో దోషరహితంగా మీరు ఉండి అంత స్వచ్ఛంగా ఆ వ్రతాన్ని మీరు నిర్వహించారా? లేదమ్మా, అలా జరగలేదు. ఉన్నాడు అని చేశారా ఏనాడైనా? చేయలేదు. వరలక్ష్మి వ్రతం అంటే ఆ అమ్మవారు నిజంగా వరలక్ష్మి అమ్మవారు ఉందని చేశారా? మరి ఇది ఎంత దోషం అది మీకు చెప్పారా? దోషం ఎంత దోషం అని మీకు కూడా తెలుసు. అసలు అంత పర్టికులర్ గా తెలియపోయినా తెలుసు మనం అంత చేయలేదు, ఆర్భాటాలకు ఎక్కువ పోయాం. సరే ఏదన్నా జరిగింది, ఇప్పుడు మనకు తెలుస్తుంది మన దోషాలు ఏమిటి అని. కాబట్టి అవన్నీ నా వల్ల కావు, ఎందుకు వచ్చిపోవాలి అదంతా. హాయిగా పరమేశ్వరుడు ఏమన్నాడు, ఒరే పరమేశ్వరుడు అంటే బ్రహ్మము ఏమన్నాడు, ఒరే నామస్వామి ఇలా ఉండరా మంచిగా ఉన్న అందరితోటి. ఇప్పుడు ఏ గొడవ లేదు, ఏది అక్కర్లేదు. కాబట్టి అంతర్భ్రాంతి అన్నప్పుడు దేనికి మనకి మన లక్ష్యం ఏంటి? మనం అవతల వాడికి చెడు చెప్పడానికే మనం ఉన్నది కాదమ్మా. ఎప్పుడు చెడు చెప్పకూడదు మనం. దేనికి చెప్పాలి? రక్షించేవాడు ఒకడు ఉన్నాడు, వాడు చూసుకుంటాడు, నీకెందుకు ఆ గోలంతా? రక్షించబడాలని ఉన్నప్పుడు వాడు నీ చేత చెప్పిస్తాడా, వాడే రక్షిస్తాడా, ఏదో చేస్తాడు కదా.
ఎందుకు నువ్వు వాళ్ళని బెదిరించడం అంటే భయపెట్టడం దేనికి? ప్రపంచం అలా. కాబట్టి అంతా భ్రాంతి అని ఉపనిషత్తులు చెప్తుంటే ఒకరిని బాధ పెట్టడం కానీ, ఒకరికి ఎలాంటి బాధాకరమైన విషయాలు చెప్పటం కానీ, ఇంకోటి కానీ మనం ఎన్నడూ చేయరాదు. అలాగే ఒక విషయం అవతల వాళ్ళని బాధిస్తుంది లేదా వాళ్ళు దాని వల్ల ఇదవుతారు అనుకున్నప్పుడు నువ్వు అబద్ధం చెప్తే దోషం లేదండి శాస్త్రం. గుర్తుపెట్టుకోండి. సరే. ఎప్పుడు కూడా అవతల వాళ్ళు దీనివల్ల బాగా ఇదైపోతారు ఒక విషయం వినటం వల్ల అని మీకు తెలిసినప్పుడు వారికి ఆ విషయం చెప్పాల్సిన అవసరం లేదు. సరే. అలాగేనమ్మా. దోషము లేదు. అర్థమైందమ్మా. రామచంద్ర జగత్తును ఏమరచి జగద్రహిత సమాధిని ఆశ్రయించే వారి ప్రయత్నంలో ఈ జగత్తు సత్యమే అని ఒక భ్రమ ఎప్పుడు కొనసాగుతున్నాయి. జగత్తును ఆత్మకు అన్యమైన దానిగా తలంచి కొనసాగించే జగద్రహిత సమాధి మరలా జగత్వమే. పైగా జగత్తును ఏమరచాలి అనే ఆవేశం కలిగి ఉండి జగద్రహిత సమాధికే శక్తియుక్తులు వినియోగించడం అనేది సవికల్ప సమాధియే గాని నిర్వికల్ప సమాధి. నువ్వు ఒకటి సంకల్పించావు కదా, ఎందుకు సంకల్పించాలి అసలు? నిర్వికల్ప సమాధి గొప్పది, సవికల్ప సమాధి గొప్పది కాదు. నువ్వు అనుకుంటూ చేసి ఎప్పుడు పొందుతావండి? నేను చేస్తున్నాను అనుకున్నంతకాలం నీ యొక్క సాధన ముందుకు వెళ్ళదు. గురువు అనుగ్రహం నన్ను నడిపిస్తోంది, బ్రహ్మ అనుగ్రహం నా చేత చేయిస్తోంది అనండి. కింద మెట్టు నుంచి పై మెట్టు మీద కూర్చోబెట్టాడు. మీరు నేను చేస్తున్నాను అని అన్నంత కాలం మీ సాధన ముందుకు వెళ్ళదు. ఎందుకంటే మీరు నేను అని ఉపయోగిస్తున్నారు. నేను అనేది ఉన్నదా? అలానే ఏమండి నేను బ్రహ్మాన్ని కాబట్టి బ్రహ్మ ప్రయత్నం చేస్తున్నాను అనడానికి లేదు, పూర్ణత్వ నాలెడ్జ్ కాబట్టి అనుగ్రహం నన్ను నడిపిస్తోంది, ఆ అనుగ్రహం వల్ల నేను చేయగలుగుతున్నాను. ఇక్కడ నేను పెద్ద ఇంపార్టెన్స్ లేదు, అనుగ్రహాన్ని గుర్తించాం. అందుకని మనకి ఏది జరిగినా ఆ క్రెడిట్ ని మనం ఉంచుకోకుండా గురువులకి ఆపాదించేసేస్తే అందులో దోషాలు అణిగిపోతాయి అనుకున్నా పర్వాలేదు కదా. ఆ యొక్క అప్పుడు సెల్ఫ్ ఐడెంటిటీ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. అంటే నీలో ఏదైతే నువ్వు నేను అన్న భావనకి ఇంపార్టెన్స్ ఇస్తున్నావో అది నశిస్తుంది. నేను చేస్తున్నానండి, గురువు అనుగ్రహం కూడా ఉందనుకోండి అన్నారు అనుకోండి, నేను చేస్తున్న దానికి గురువు అనుగ్రహం తోడైంది అన్న అహంకారం అనుగ్రహమే ఉన్నది. నీ ప్రయత్నము కించిత్ సాగుతోంది, అనుగ్రహం వల్ల సాగుతుంది అంతే. ఇది గుర్తించినప్పుడు నువ్వు నీలో ఆ యొక్క ఐడెంటిటీ అనే తపన పోతుంది. లేకపోతే ఎక్కడో అక్కడ ఐడెంటిటీ బయటకు వస్తూనే రాదా? చెప్పుకోవాలన్న తాపత్రయం, అవతల వాడు గుర్తించాలన్న ప్రయత్నం, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. అది జరిగిన నాళ్ళు జగత్ రహితం ఎలా అవుతున్నప్పుడు నిర్వికల్ప సమాధి కాదు. అందుచేత అది సంసారమే. అట్టి జగత్తును త్యజించి వేయాలని తపనతో కూడిన సమాధి వలన పరమ పురుషార్థము మోక్షము కాదు. అందుకే మీకు చెప్పేది, మిమ్మల్ని ఏమైనా వదిలేయమన్నారా? బంధాలు వదిలేయండి, అది వదిలేయండి, పట్టుబట్టలు కట్టుకోకండి, నగ వేసుకోదండి అని చెప్పారా? ఏమి తినకండి, పచ్చడి మెతుకులు తినండి అన్నారా? లేదమ్మా. 4 ఐటమ్స్ చేసుకుంటే శ్రమ వస్తుంది, ఎక్కువ తింటే ఏమవుతుంది? నిద్రపోతారు, సాధన అవ్వదు. కాబట్టి 2 ఐటమ్స్ చేసుకోండి అన్నారు. బిర్యానీ తినలేదు, ఏమన్నా మానేయమన్నారా? ఇక్కడ ఏది మానేయమన్నారు. సాధన మరవకండి, అన్ని చెయ్యండి. కానీ అన్ని చేస్తూ ఉన్నప్పుడు కూడా సాధన జరుగుతుందా లేదా అన్న ఒక ఆలోచన అటు కలిగి ఉంది. అంటే అటెన్షన్, సాధన ఏంటో అటెన్షన్ ఉండాలి. హోటల్కి వెళ్ళండి, సినిమాలు చూడండి. కల్కి సినిమా చూసి వచ్చారు అందరూ? ఇప్పుడు వెళ్తున్నాం అమ్మ తర్వాత.
అది చూసారా ఒక్కళ్ళు బయటకు వస్తారు. అది ఎందుకంటే నేను చూశాను అన్నాక బయటకు వచ్చింది నిజం. అమ్మాయి ప్రమాణం చేశాను. గురువు చూస్తే నువ్వు చూస్తావా? గురువు చూస్తే నువ్వు చూడకూడదు. అంతేనా కాదు? కాబట్టి జగత్తును త్యజించి వేయాలని తపనతో కూడిన సమాధి వలన పరమ పురుషార్థము మోక్షము కలదు. నిర్విషయక ధ్యానం సంసారమే అయి ఉన్నదని మరలా గుర్తు చేస్తున్నాను. కాబట్టి నిర్విషయక ధ్యానం సంసారమే. అది శిల వంటి జడస్థితియే. ఇహ మోక్షమో వికల్పాత్మకము సంసార రూపం కాదు. శిల వంటి జడస్థితి కాదు. జగత్తును వదిలి ఆత్మ కొరకై నిర్వికల్ప ధ్యానం వలన జడస్థితి కంటే అన్యమైనది ఏదీ లభించదు. అట్టి సమాధి వలన ముక్తి లభిస్తుంది అనుకుంటే అప్పుడు మనుషులకు గాఢ నిద్ర వలన కూడా ముక్తి లభించాలి కదా. అంతే కదా, గాఢ నిద్రపై ఆహా ముక్తి పొందాలంటే లేచాక లేదు. లేదమ్మా లేదమ్మా. మనకి మొదలైంది. ఇక మిగతాది రేపు చెప్పుకుందాం. శుభం.